ఇప్పటివరకు ఈ బోయింగ్ తయారు చేసిన ఈ డ్రీమ్ లైనర్ ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు. 2011 నుంచి మనకు సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ప్రపంచం అంతా రోజు వేల డ్రీమ్ లైనర్ నడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఎక్కడ లోపమైంది అనేది, అది ఆ యొక్క డిజైన్ లోపం ఉంటే బోయింగ్ సంస్థ వాళ్ళ యొక్క లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా తెలుస్తుంది? ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడే తెలుస్తుంది. అండర్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఏమన్నా కాంపోనెంట్స్ పని చేయకుండా అవుతాయా, అది సాధ్యమా అనేది తెలుసుకోవాలి. అది ఇన్వెస్టిగేషన్ భాగం. కాబట్టి నేనేమంటున్నా, మనము ఇన్వెస్టిగేషన్ చేసే స్థాయిలో లేవు. ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్, ఒకవేళ నేనే ఎక్స్పర్ట్ అనుకో, నేను ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా టైం పడుతుంది. సో ఇట్స్ నాట్ ఎక్సెప్షన్ టు ఎనీబడి. కాబట్టి మనం ఒక లేమ్యాన్ గా మనం ఏమై ఉంటుందని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఆ క్రమంలో ఈ ఫ్లైట్ అంతకుముందు ఫ్రాన్స్ నుంచి ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి వచ్చింది, అహ్మదాబాద్ నుంచి లండన్ పోయే ప్రయత్నం చేస్తున్నది. ఆలోచించండి. ఓకే, సో ఆ క్రమంలో ఆ యొక్క అరౌండ్ మిట్ట మధ్యాహ్నము అంటే దాదాపు 2 నుంచి 3 గంటలు ఆ యొక్క అక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నది, అంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ లో ఫ్లైట్. సో ఆ తర్వాత అది పైకి లేచింది. సో ఆ క్రమంలో నేను ఏమంటున్నా అంటే, నేను ఒక కామన్ మ్యాన్ గా ఆలోచిస్తున్నా, దాని లోపల లోపం ఉంటే, ఓకే, ఎక్కడో దాని లోపల ఇంజన్లను ఇంకెక్కడనో లోపం ఉంటే, అది అహ్మదాబాద్ నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు, లేకపోతే ఫ్రాన్స్ నుంచి ప్యారిస్ నుంచి ఢిల్లీ వచ్చేటప్పుడు, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేటప్పుడు ఎక్కడో చోట ఆ పైలట్ కి కొంచెమన్నా సౌండ్ లోనో ఎక్కడో చోట ఒక డిఫరెన్స్ కనిపెట్టేవాడు కదా. ఆలోచించండి, యూజ్ బ్రెయిన్. ఓకే, రెండోది, ఇప్పుడు దే కెన్ రిజెక్ట్ టేక్ ఆఫ్ అంటే గాల్లోకి వెళ్ళి పైకి లేవడం. ఓకే, సో ఎక్కడ లోపం ఉన్నా సరే ఆయన ద పైలట్ కి హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిజెక్ట్ ద టేక్ ఆఫ్. అంటే ఆ టేక్ ఆఫ్ ని క్యాన్సిల్ చేసి లాస్ట్ మినిట్ లో కూడా క్యాన్సిల్ చేసే హక్కు పైలట్ కు ఉంది. అంటే వాళ్ళు ఆ ఇంజనీర్లు ఎవరైతే ఉంటారో అన్ని కంపోనెంట్స్ చెక్ చేసిన తర్వాత మంచిగా ఉంది అంటే, అన్ని విధాల కరెక్ట్ ఉంది అనిపిస్తేనే దే గివ్ అప్రూవల్ ఏది ఫ్లైట్ కావడానికి. ఎవరు? ఈ పైలట్ కాదు, ఇంజనీర్లు. ఓకే, మెయింటెనెన్స్ చేసే ఇంజనీర్లు. వాళ్ళది అయిపోయిన తర్వాత అంటే అథారిటీ, ఓకే, ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి సంబంధించిన అథారిటీ వాళ్ళు అన్ని కాంపోనెంట్స్ డబుల్ చెక్ చేసినాక అన్ని మంచిగా ఉన్నాయి అంటేనే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ పైలట్ ఏం చేస్తాడు? అన్ని విమానం చుట్టూ తిరిగి, విమానం లోపల తిరిగి అన్ని కరెక్ట్ ఉన్నాయి అంటేనే ఆయన టేక్ ఆఫ్ తీసుకుంటాడు. లేకపోతే ఈ క్యాన్సల్స్ రద్దు చేసుకుంటాడు. ఓకే, అర్థమైందా? సో అంటే ఈడ 2-3 అంచెలుగా అన్ని చెక్ చేస్తారు. అన్ని సిస్టమ్స్ అన్ని విధాల పర్ఫెక్ట్ ఉంది అని అన్ని ఒకటే వ్యక్తి కాదు, ఒక వ్యక్తి తప్పు చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 వ్యవస్థలు, ఇంజనీర్లు కానీ లేకపోతే ఈ పైలట్ కానీ అన్ని చెక్ చేసుకున్నాక కాన్ఫిడెంట్ గా అన్ని మంచిగా ఉన్నాయి అంటేనే దే గో ద టేక్ ఆఫ్. అంటే అర్థమైంది. ఇక్కడ ఇప్పుడు ఇది స్టీవ్ పైలట్ ఆయన చెప్పిన ప్రకారం కానీ ఇంకోటి చెప్పినా కానీ ఆ యొక్క ఒకవేళ ఫ్యూయల్ కంటామినేట్ అయితే ఆ యొక్క టేక్ ఆఫ్ లేవక ముందే అలా నీకు ఇండికేటర్ చూపెడుతుంది అని చెప్తున్నారు. ఫ్లాప్ సెట్టింగ్ సరిగ్గా లేకపోతే అందులో ఆ యొక్క కంట్రోల్లో టేక్ ఆఫ్ కాకముందే అది ఎక్కడ తప్పు ఉందో చూపెడుతుంది అని చెప్తున్నారు. ఇవన్నీ చూపెట్టినాక పైలట్ ఎందుకు లేపుతాడు గాల్లోకి పైకి? ఆలోచించండి. సో ఇప్పుడు ఏది మనం ఆ వీడియో చూస్తున్నాం. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఆ వీడియోని ఒక వీడియోని టీవీలో వచ్చే వీడియోని మళ్ళీ వేరే వాళ్ళు రికార్డ్ చేసి షేర్ చేసిండ్రు అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ వీడియోలో కరెక్ట్ గా అంత క్లారిటీగా లేదు ఆ వీడియో. ఒక అబ్బాయి, ఆర్యన్ అనే అబ్బాయి, ఆయన ఇంత కిందికెళ్ళి ఎట్లా పోతుంది వాళ్ళ దోస్తులకు చూపెడదామని తీసిండు ఆ వీడియో. తీసింది మళ్ళీ ఎడిట్ చేసిండ్రా, అది యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదా మనకు తెలియదు. కాబట్టి ఆ వీడియో ఆధారంగా మనం ఏం జడ్జి చేయలేము. ఓకే, సో ఆ సౌండ్ ఎడిట్ చేసిందా, అట్లనే ఉందా, అందులో ఇంకా ఎక్స్ట్రా ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, వీల్స్ వరకు కరెక్ట్ కానీ మిగతాది ర్యాట్ డిప్లాయ్ చేసిండ్రు అట్లాంటి అది ఏంది అనేది మనకి కరెక్ట్ గా ఫ్లాప్స్ కిందికి ఉన్నాయా పైకి ఉన్నాయా చెప్పలేకపోతున్నాం. దీన్ని కరెక్ట్ చెప్పాలంటే ఆ కరెక్ట్ ఏది కొంత అనాలిసిస్ చేయగలుగుతాం కానీ కరెక్ట్ చెప్పాలంటే ఆ FDR నుంచి వచ్చే డేటానే ముఖ్యమైనది. ఓకే, సో ఆ క్రమంలో నా లేమ్యాన్ గా నేనేం ఆలోచిస్తా అంటే, దాంట్లో లోపాలు ఉంటే అది పైకి ఎందుకు లేస్తుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు దాంట్లో లోపల ఫ్యూయల్ కంటామినేట్ అయింది, ఇంజన్ ఫెయిల్ అయింది, ఇంకోటి అయితే అది గాల్లోకి కూడా లేవదు కదా, రైట్? కాళ్ళకి వేపర్ పోయింది, ఇంకోటి అయితే అది భూమి మీదనే ఉంటుంది. 625 ఫీట్లకు లేవదు కదా. ఆలోచించండి. ఓకే, సో అది ఒక 1000 ఫీట్లో 2000 ఫీట్లో లేచి ఉంటే
అది ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకోటి ఫెయిల్ అయినా పైలట్ తన చాకచక్యంతో ఎక్కడో చోట మెల్లగా సేఫ్ ల్యాండ్ చేసేవాడు. దురదృష్టం ఏంటంటే అది 605 ఫీట్ కాగానే ఇక అది వర్కౌట్ కాలే. అది ఇక అంటే నీకు ఎక్కువ డిస్టెన్స్ లేదు కవర్ చేయడానికి, ఆ లోపలనే గుద్దుకొని ఇది అయింది. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఈ యొక్క ఏమంటారు ఆ నేనేమంటున్నా, అందులో ఇంజన్ లో ఫెయిల్ అయితే ఇంకోటి అయితే అది గాల్లెకే లేవదు కదా, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పైలట్ అనేట వాళ్ళ లోపం ఉంటే వాళ్ళ కంప్యూటర్లో చూపెడుతుంది, వాళ్ళ సిస్టంలో ఎక్కడ లోపం ఉంది అనేది. ఆయన టేక్ ఆఫే తీసుకోడు. ఒక న్యాచురల్ గా ఈయనకు తెలియకుండా ఏదైనా జరిగినా అది గాల్లెకే లేవది. కానీ మనకు క్లియర్ గా రన్వేల చివరి దాకా పోయి ఆ యొక్క రన్వే నుంచి లేస్తుంటే కింద దుమ్ము కూడా లేస్తున్నది అంటే ఇంజన్ లో ఆయన గాల్లెకి లేచినప్పుడు ఏ సమస్య లేదు అని అర్థమే కదా. ఆల్రెడీ ఫ్రాన్స్ నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు ఒక్క దగ్గర అది ఎక్కడ లోపం ఉంటే సౌండ్ లోనో ఎక్కడో తెలిసేది కదా. ఆ పైలట్ ఆల్రెడీ కంప్లైంట్ చేసేటోడు కదా, రైట్? మళ్ళీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ దాకా అది సక్సెస్ఫుల్ గా వచ్చేది కాదు కదా. ఈ ఇంజనీర్లు అప్రూవ్ ఇచ్చేవాళ్ళు కాదు కదా, పైలట్లు అప్రూవ్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. అంటే అక్కడ ఎక్కడ లోపం కనిపిస్తలేదు. ఓకే, మరి ఏమై ఉంటుంది? గాల్లోకి లేచింది అంటే అది అంత మంచిగున్నట్టే లెక్క. మరి ఏమై ఉంటుంది ఆలోచించాలి. ఇంత బరువు, ఇంత మంది కానీ వాళ్ళ లగేజ్లు కానీ ఫ్లైట్ కానీ, ఇంకోటి ఏంటంటే ఆ గేర్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, అది 50 ఫీట్లు కానీ 100 ఫీట్ల లోపలనే దాన్ని లోపలికి అంటారు ఆ కింద ఉన్న గేర్ ఆ యొక్క ల్యాండింగ్ గేర్ని. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ టేక్ ఆఫ్ నుంచి ఆడ యాక్సిడెంట్ అయ్యేదాకా అది ఎప్పుడు కూడా లోపలికి పోలే. 625 ఫీట్ల దాకా కూడా లోపలికి పోయినట్టు కనిపించలే ఇక్కడ. ఎందుకంటే మనకు ఆ విజువల్లో ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది అది. సో మరి మనకి తెలియకుండా 625 ఫీట్కి పోయినాక మన దగ్గర ఆ వీడియో లేకపోతే నేనేం చేయలేను. కానీ ఓకే, కానీ మోస్ట్ ప్రాబబ్లీ అది లేకుండా అనిపిస్తుంది. కొంతమంది ఏమంటారు అంటే అది కావాలని ఆయన కిందికి అన్నాడు, ఎందుకంటే ఎక్కడన్నా ల్యాండ్ అయినా కానీ ఒకవేళ సేఫ్గా ఇంకా నష్టం ఎక్కువ జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంలో ఆయన కిందికి అన్నాడు అని అంటున్నారు మన ఇండియాకి చెందిన వాళ్ళు. తెలియదు. ఓకే, మన ఇండియాకి చెందిన పైలట్లు తెలియదు. కానీ ఇంకోటి 2 ఇంజన్లు ఇప్పుడు అయితే ఏమైంది, ఆ 625 ఫీట్ దాకా లేచింది మంచిగానే, ఆ తర్వాత ఇంకా పైకి పోతలేదు. ఆయన ఎంత విధాలు ట్రై చేసినా ఎందుకు పోతలేదు? పోవాలి ఆ లిఫ్ట్ కావాలి అంటే ఎక్కడ లోపమైంది అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. అంటే దానికి కావాల్సినటువంటి ఆ ప్రెషర్, ఆ యొక్క పవర్, ఆ యొక్క ప్రెషర్ డిఫరెన్స్ కానీ, ఆ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఈ పవర్ కానీ, అంటే థ్రస్ట్ అంటారు, థ్రస్ట్ అంటే ఆ పవర్ కానీ అది ఇంజన్ల ద్వారా వస్తుంది. ఓకే, ఆ టర్బో అది ఎంత ఫోర్స్ తిప్పితే అంత. కానీ అది ఆల్రెడీ ఫుల్ ఫోర్స్గా తిప్పినాక ఇక అంతకంటే ఎక్కువ తిప్పడానికి అవకాశం లేదు కదా. ఆ ఇంజన్స్ని ఫుల్ స్పీడ్ పెట్టినాక ఇంక అంతకంటే ఎక్కువ చేయలేము. అప్పుడు ఏమవుతుంది అంటే ఫుల్ కెపాసిటీ పెట్టినా అది పైకి లేస్తలేదు అంటే అర్థమైంది. అంటే ఉండాల్సిన దానికంటే బరువు ఎక్కువైందా, లేకపోతే ఆ యొక్క ఎయిర్ వాతావరణము మిట్ట మధ్యాహ్నము 40 డిగ్రీల సెల్సియస్ ఆ యొక్క ఎయిర్ ప్రెషర్ తక్కువ ఉందా, అంటే పైలట్ అండర్ ఎస్టిమేట్ చేసిండు ఆ ఎయిర్ ప్రెషర్ని. కుడ్ బి ఎనీ రీజన్. ఎవరు కూడా తనంతటి తాను చంపుకోవాలని ఎవరు ట్రై చేయరు. యాక్సిడెంట్ అంటేనే ఇప్పుడు రోడ్డు మీద పోతాం, మనం కావాలని యాక్సిడెంట్ చేసుకుంటామా? నా ప్రాణాన్ని నేను చంపుకుంటున్నా? యాక్సిడెంట్ అంటేనే యాక్సిడెంట్ ఈజ్ నథింగ్ బట్ మనకు తెలియకుండా అవుతుంది అని అర్థం. మనకు మైండ్ సెట్ అప్పుడు ఏమో ఆలోచనలు లేకుండానో, లేకపోతే ఏమవుతుందిలే అన్న ఒక నిర్లక్ష్య ధోరణియో, ఎన్నోసార్లు అయింది ఇది పెద్ద విషయం కాదు అన్న భావనో ఏదన్నా కావచ్చు. అంటే ఇట్ కుడ్ బి, మేబీ ఐఎమ్ రాంగ్. ఓకే, నేను అనుకుంటున్నా ఇంకోటి ఏంటంటే 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ అవ్వడం అది సాధ్యం కాదు అని చెప్తున్నారు. అది సాధ్యం, అట్లా కావాలంటే 2 ఇంజన్ల లోపలికి పెద్ద పక్షులు, చిన్నవి కావు, పెద్ద పక్షులు, గీసు అంటే బాత్ కంటే పెద్దగా ఉంటుంది అమెరికాలో ఇంకా కెనడాలో అక్కడిక్కడ ఉంటాయి. సో అది అట్లాంటి పెద్ద పక్షులు 2 ఇంజన్లకి ఒకటేసారి పోవాలి. కానీ మేము లైట్లు వేస్తాము, ఆ లైట్లను చూసి పక్షులు భయపడి దూరం పోతాయి. అట్లాంటిది ఇప్పటి వరకు ఒకటే ఒక దగ్గర జరిగింది హడ్సన్ రివర్ మీద, కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. కాబట్టి ఆ 2 ఇంజన్లకి ఒకటేసారి పక్షులు పోవడం అని పోయి ఒక్క ఇంజన్ తోటైనా పైకి లేస్తుంది. 2 ఇంజన్లు ఒకటేసారి పోవడం అనేది అది జరగదు, అది మామూలుగా జరగదు అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అన్నప్పుడు ఇక్కడ మనకి ఎక్కడ బర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి ఆ వీడియోలో. అంటే ఆ బర్డ్స్ తోటి హిట్ అయ్యేది, కానీ ఒకవేళ బర్డ్స్ వచ్చి హిట్ అయితే అది అంత స్పీడ్లో తిరిగినప్పుడు ఆ బర్డ్ హిట్ అయితే అవి కొట్టుకొని అలా పొగ వచ్చి మంట వచ్చి ఇది అవుతుంది. అట్లాంటి ఏం కనిపించలేదు మనకి 2 ఇంజన్లలో. ఓకే, ఇంకోటి ఏంటంటే ఒక ఇంజన్ పాడై ఇంకో ఇంజన్ ఒకటే ఇంజన్ పనిచేసింది అనుకో, పనిచేసే ఇంజన్ దిక్కు అది వంగి ఉంటుంది.
విమానం, కానీ ఆ విమానం వంగి లేదు, ఇట్లా సమాంతరంగా పోతున్నది. అంటే అర్థం ఏంది? అయితే 2 ఇంజన్లు పాడు కావాలి, లేకపోతే 2 ఇంజన్లు మంచిగా పనిచేయాలి. అర్థమైందా? సో 2 ఇంజన్లు ఒకటేసారి అది పాడవ్వాలనుకుంటే అది భూమి మీద ఉన్నప్పుడే అవుతాయి కదా. ఒకవేళ టెక్నికల్ లోపమో ఇంకో లోపం ఉంటే టేక్ ఆఫ్ ముందే అవుతుంది కదా. అది వేపర్ లాకో ఇంకో లాక అయితే భూమి మీద ఉన్నప్పుడే కావాలి కదా. గాలిలోకి లేచినాక ఎందుకు అవుతుంది? ఆలోచించండి.